అవిశ్వాసం అవిధేయత చూపించిన తర్వాత దేవుడు నేను వీరితో ఉండలేను అని వెళ్ళిపోయాడు. కానీ దేవుని యొక్క మనసు ఏంటో తెలుసా? నిత్యము మనుషులతో ఉండడానికి ఇష్టపడేటువంటి మనసు అయింది. అందుకనే మరలా ఆయన తన ప్రజల మధ్యన ఉండడానికి ఆయన మరలా వచ్చాడు. మోషే అన్నాడు, ప్రత్యక్షపు గుడారాన్ని కట్టించు, ఆ ప్రత్యక్షపు గుడారంలోకి నేను వస్తాను, నా ప్రజల మధ్య నేను నివసిస్తాను అని అన్నాడు. నిజంగానే ఆయన వచ్చాడు. ఆయన నివసించడం మొదలుపెట్టిన తర్వాత దేవుని సన్నిధి వారితో పాటు ఉన్నది. ఇశ్రాయేలీలతో పాటు దేవుని సన్నిధి ఉంది. ఇశ్రాయేలీలతో పాటు దేవుని యొక్క నడిపింపు ఉన్నది, దేవుని యొక్క సమృద్ధి ఉన్నది, దేవుని యొక్క ఆహార యొక్క సమృద్ధి కూడా వారు అనుభవించారు. దేవుడు చాలా కాలం వారితో ఉన్నాడు. చాలా కాలం ఉన్న తర్వాత అక్కడ ఒక విషయం జరిగింది. ఏంటో తెలుసా? ప్రత్యక్షపు గుడారం దగ్గర షిలోహులో ఉన్నప్పుడు, ప్రత్యక్షపు గుడారం షిలోహులో ఉన్నప్పుడు, ఆ ప్రత్యక్షపు గుడారానికి ప్రధాన యాజకుడుగా ఏలీ ఉన్నాడు. ఏలీ చాలా భయభక్తులు కలిగినటువంటి వాడు, చాలా విశ్వాసం కలిగినటువంటి వాడు. తనకిచ్చినటువంటి ఆ యొక్క భాగ్యం ఏదైతే ఉన్నదో, ఆ పని ఏదైతే ఉన్నదో చాలా యథార్థంగా చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన కుమారులు ఇద్దరు ఉన్నారు. ఆ కుమారులు ఇద్దరు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు వారితో ఉండకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అజ్ఞానం, అపవిత్రత అనేటువంటిది అక్కడ కనబడుతూ వచ్చింది. హోప్ని, ఫినెహాస్ వీళ్ళు ఇద్దరు కూడా ఏం చేశారో తెలుసా? దేవునికి అర్పణ తీసుకువస్తూ ఉంటే అర్పణ అర్పించిన తర్వాత కొంత భాగం ప్రధాన యాజకుడికి వెళ్ళుద్ది. హోప్ని, ఫినెహాస్ ఈ ఎదురు ఏం చేశారో తెలుసా? వారికి వచ్చినటువంటి భాగం కంటే ఎక్కువ భాగాన్ని తీసేసుకున్నారు. అంతేకాదు, క్రొవ్విన తర్వాత తినవలసిన దాన్ని క్రొవ్వక ముందే వారు తినడం మొదలుపెట్టారు. ఇవి రెండు అజ్ఞానంగా వారు చేశారు. అజ్ఞానం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి పూర్తిగా ఎరగకపోవడం, దేవుడు ఏం చేస్తాడులే అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం, దేవుడు ఏం చేస్తాడులే అనే ఆలోచన కలిగి ఉండడం. ఆ ఆలోచన కలిగి ఉన్నాడు. మేము ఇది చేస్తుంటే దేవుడు చూస్తాడా? దేవుడు చూడలే అనే అజ్ఞానం. వారికి అర్థం కానటువంటి విషయం ఏంటి అనంటే, ఆయన మహాజ్ఞాని అయి ఉన్నాడు, ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు, ఆయన సర్వవ్యామి అయి ఉన్నాడు, ఆయన ఎక్కడ నుండైనా చూడగలిగేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పనిని దేవుడు చూడలేదులే అని అనుకున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజం, క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది పిల్లలు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను నా యొక్క యవ్వన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని బయటికి పోయి వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? నేను చేసినటువంటి ఆ యొక్క తిరుగుళ్ళు, నేను తిరిగినటువంటి తిరుగుళ్ళు, నేను చేసినటువంటి కార్యాలు నా తల్లిదండ్రులకు చూడలేదు, నా తల్లిదండ్రులకు తెలియదు అని అనుకుంటా ఉన్నారు. కానీ నన్ను కన్నా నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన వారికి ఎంత మాత్రం లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులు అజ్ఞానంలోనికి వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. రెండవది, అక్కడ జరిగింది అపవిత్రత జరిగింది. అంటే ఎవరైతే ఆ ప్రత్యక్షపు గుడారంలోకి సేవ చేయడానికి వస్తారో వారితో ఈ హోప్ని, ఫినెహాస్ ఇద్దరు కూడా పడుకునేటువంటి వారు, వారితో వ్యభిచారం చేస్తూ ఉండేటువంటి వారు. ఈ రెండు కారణాలతో దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పవిత్రత అనేటువంటిది శారీరకమైనటువంటి పవిత్రత కాదు. ఇప్పుడు దాకా చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు కదా. పవిత్రత అనేటువంటిది మనం చాలా విషయాల్లో చూడొచ్చు. మనం మాట్లాడే మాట పవిత్రంగా ఉండాలి, మన యొక్క ఆలోచన పవిత్రంగా ఉండాలి, మన చూపు పవిత్రంగా ఉండాలి, మనం వినేటువంటివి పవిత్రంగా ఉండాలి, మనం నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట పవిత్రమైనటువంటిదై ఉండాలి, మన హృదయం పవిత్రమైనటువంటిది ఉండాలి, మన చేతి కార్యములు పవిత్రమైనటువంటి కార్యములు చేయాలి, మన యొక్క నడవడిక పవిత్రతగా ఉండాలి, మనం పాడేటువంటి పాట పవిత్రంగా ఉండాలి, మనం మాట్లాడేటువంటి ఆ యొక్క వాక్యం పవిత్రంగా ఉండాలి. అన్నీ పవిత్రతతోటే ముడిపడి ఉన్నాయి. పవిత్రత అనంటే శారీరకమైనటువంటి పవిత్రత కాదు, ఇవి అన్నీ కూడా పవిత్రతలే.
ఇక్కడ జరిగింది అపవిత్రత. దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.